దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రములు. కూడి వచ్చినటువంటి మీ అందరికీ ఉదయకాలంలో ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి గడిచిన దినాలన్నీ దేవుడు మనందరినీ కాపాడి సజీవులనుగా ఉంచి మన ఆయుష్కాలను పెంచి మరొక పునరుత్థాన దినమును మనకు అనుగ్రహించిన దేవుడికి మనమంతా ప్రత్యేకంగా వందనాలు తెలియజేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి కీర్తనకారుడైనటువంటి దావీదు రాసినటువంటి ఈ కీర్తన 50వ కీర్తన. ఈ 50వ కీర్తనలో అనేకమైనటువంటి విషయాలను దేవుడు దావీదు ద్వారా తెలియపరిచాడు. ఇందులో ఒక మాటను మనం ఈ దినము ఈ సమయంలో ధ్యానం చేసుకుందాం. 15వ వచనమును ఒక మాట చదవండి. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవు. దేవునికి స్తోత్రం. చూడండి, చాలా చక్కటి మాట దేవుడు దావీదు ద్వారా పలికిస్తున్నటువంటి మాట ఇది. ఆపత్కాలములో నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపిస్తాను, నీవు నన్ను మహిమపరుస్తావు. ఈ లోకంలో ప్రతి మానవునికి ఆయా సమయాలలో ఎన్నో పరిస్థితులను బట్టి ఎన్నో రకాల శ్రమలు, కష్టాలు, ఆపత్కాలములు వస్తాయి. అయితే ఈ ఆపత్కాలములు వచ్చినటువంటి సమయంలో కొందరు ఏమి చేయాలో తెలియని పరిస్థితిలో ఉంటారు. అందుకే అనేకులు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు. జీవితంలో ఈ బ్రతుకు నాకొద్దు, ఈ జీవితం నాకొద్దు అని కొందరు అనుకుంటారు. కొందరేమో ఆపత్కాల సమయంలో ఏం చేయాలో గ్రహించినటువంటి వాళ్ళు దేవుని సన్నిధానంలోకి వచ్చి దేవుడు ఎలాగైనా ఈ ఆపత్కాల సమయంలో నుండి విడిపిస్తాడు, ఈ కష్టకాలములో నుండి తప్పిస్తాడు, దేవునికి ఒక్కరికి మాత్రమే మానవుని రక్షించుటకు విడిపించుటకు సమర్థుడైన దేవుడని గ్రహించి దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తారు. దేవుణ్ణి ఎరిగినటువంటి ప్రజలైతే, దేవుని మీద ఆధారపడినటువంటి ప్రజలైతే వారు కలిగినటువంటి ఆపత్కాల సమయాలలో, వారు కలిగినటువంటి కష్ట సమయాలలో, ఇంకూ ఈ బంధువులు వచ్చినటువంటి సమయాలలో తీర్మానాలు చేసేసుకొని ఎంతో మంది చనిపోతూ ఉన్నారు. రైలు పట్టాల కింద పడి చనిపోతూ ఉంటారు, విషం దాగి చనిపోతూ ఉంటారు. ఎన్నో రకాలుగా ఎట్లయితే చనిపోతానో అని ఆలోచించుకొని దాని ప్రకారంగా చనిపోతూ ఉంటారు. దేవుని వాక్యం ద్వారా మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే, దేవుడు తన దాసుల ద్వారా తెలివిస్తున్నటువంటి మాట ఏమిటంటే, మీరు ఆపత్కాలంలో, కష్టకాలంలో, శ్రమ కాలంలో, ఇరుకు ఇబ్బందులు వచ్చినటువంటి సమయంలో దేవునికి మీరు మొరపెట్టాలి. అంటే దేవునికి నీవు ప్రార్థించాలి. విడిపించేది దేవుడొక్కడే, రక్షించేది దేవుడొక్కడే, దాని మీద తప్పించేది దేవుడొక్కడే అనేటువంటి సంగతిని దేవుడు తన దాసుని ద్వారా మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఇంకొక వచనాన్ని కూడా మనము దేవుని యొక్క వాక్యంలో చూద్దాం. 91వ కీర్తనలో మరి ఒక మాట ఉంది, చదవండి. 15వ వచనం, 91వ కీర్తన 15వ వచనం. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతనిని విడిపించి అతన్ని గొప్ప చేసేదను, దీర్ఘాయువు చేత అతనిని తప్పించుదును, నా రక్షణ అతనికి చూపించుదును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చి తిని. ఇంతకుముందు విడిపించి తిని అన్నాడు, ఇప్పుడేమో ఉత్తరం ఇచ్చి తిని, అంటే సహాయం చేశాడు దేవుడు, జవాబునిచ్చాడు దేవుడికి. హల్లెలూయా, హల్లెలూయా. అసలు దేవుని బిడ్డల జీవితాలలో ఆపత్కాలమే గాని, శ్రమయే గాని, కష్టమే గాని ఎందుకు వస్తాయి? ఈ లోకంలో చెప్పుకునేటువంటి వాళ్ళు మనుషులు ఒక్కలే. దేవునికి స్తోత్రము. నేను ఈ కష్టంలో ఉన్నాను, నీ బాధలో ఉన్నాను, ఒకరికొకరు చెప్పుకుంటారు, బంధువులకు చెప్పుకుంటారు, ఆప్తులకు చెప్పుకుంటారు. కానీ ఈ మానవుని జీవితంలో వచ్చే ప్రతి కష్టం, ప్రతి ఆపత్కాల పరిస్థితులు, శ్రమకరమైనటువంటి దినములు దేవుని యొక్క మహిమార్థమై మన జీవితంలో వస్తాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక చోట చక్కటి మాట అంటాడు దావీదు, శ్రమ కాలమున
శ్రమలు నాకు విధేయతను నేర్పించాయి. శ్రమ కలగక ముందు నిన్ను త్రోవ తప్పి తిరిగి తిని, ఇప్పుడైతే నీ వాక్యానుసారంగా జీవిస్తున్నాను అంటే శ్రమ ఒక వ్యక్తి జీవితాన్ని క్రమపరచుట కొరకు వస్తుంది. కష్టం ఒక వ్యక్తి జీవితంలో దేవుని వైపు మనసు తిప్పబడుట కొరకు మన జీవితంలో వస్తాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శ్రమలు, కష్టాలు, నిందలు, అవమానాలు విశ్వాసుల జీవితాలలో, ప్రజల జీవితాలలో ఒకటి దేవుని మహిమార్థమై వస్తుంది, మనలను దేవుని సన్నిధానంలో క్రమపరచుట నిమిత్తమై వస్తూ ఉన్నాయి. ఇందును బట్టి దేవుని స్తుతించాలి మనం. ప్రభువానికి స్తోత్రం. దేవుని మీద సనగకూడదు, దేవుని మీద గునుగకూడదు, దేవుని నామానికి అవమానంగా ప్రవర్తించకూడదు, ఆత్మహత్యలు చేసుకోవాల్సిన అవసరం లేదు, ఎవరో దీనికి కారణమని భావించవలసిన అవసరం లేదు, ఎవరినో కారణంగా చూపించాల్సినటువంటి అవసరం కూడా లేదు. మనం చేయవలసింది ఒకటే, విడిపించే దేవునికి ప్రార్థించాలి, రక్షించే దేవునికి ప్రార్థించాలి, ఆయన వైపే మన కనులు ఎత్తాలి, ఆయన వైపే మన చేతులు ఎత్తవలసిన అవసరం ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మానవుల జీవితంలో అనేకమైనటువంటి శ్రమలు, కష్టాలు, నిందలు, అవమానాలు, ఆపత్కాలములు వస్తాయి. మనం అవన్నీ దేవుని మహిమార్థమని గ్రహించాలి. చిన్న తేడాలు ఏదైనా మన జీవితంలో ఉన్నప్పుడు, దేవునికి వ్యతిరేకమైనటువంటి నడవడిక, ఆలోచనలు, ఒకవేళ అడుగులు మన బ్రతుకులలో ఉన్నప్పుడు సరిచేసుకుంటూ, దేవుని సన్నిధానంలో సమర్పణ చేసుకుంటూ, దేవుని సన్నిధానంలో చక్కదిద్దుకుంటూ మనము దేవునికి ప్రార్థించి ముందుకు వెళ్తున్నప్పుడు దేవుడు తప్పకుండా విడిపించే దేవుడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బైబిల్లో అనేక వ్యక్తుల జీవితాలు చూస్తాం. మనం దావీదు జీవితాన్ని చూసినప్పుడు అనేక మంది శత్రువులు దావీదు జీవితంలో ఉన్నారు. అనేకులు ఉన్నారు దావీదు జీవితంలో శత్రువులు. తన జీవిత కాలం అంతా యుద్ధాలకే సరిపోయినది. దేవునికి స్తోత్రం కలుగును. అనేకమైనటువంటి శత్రువులలో సౌలు రాజు కూడా ఒకడున్నాడు. సౌలుకు ఎన్నో మేళ్లు దేవుడు దావీదు ద్వారా చేశాడు. సౌలు గొలియాతు చేతిలో సౌలు తన సైన్యం విలవెలలాడుతున్నటువంటి సమయంలో, బానిసలుగా బ్రతకవలసిన పరిస్థితి వస్తున్న సమయంలో దావీదు గొలియాతుతో యుద్ధం చేసి గొలియాతును ఓడించి గొప్ప విజయాన్ని సౌలుకు, ఇశ్రాయేలులకు మరి అనుగ్రహించాడు. అంతేకాదు, సౌలు జీవితంలో దయ్యము పట్టినప్పుడు, దురాత్మతలో ప్రవేశించినప్పుడు దావీదు పాటలు పాడి, వీణలు వాయించి ఆ దయ్యాన్ని తన జీవితంలో నుండి ఎన్నోసార్లు వెళ్ళగొట్టాడు. అయితే ఎన్ని రకాల మేళ్ళు తన జీవితంలో అనుభవిస్తూ ఉన్నప్పటికీ మరి సౌలు అంతకంతకు దావీదు మీద ఒక కోపాన్ని పెంచుకుంటున్నాడు, పగను పెంచుకుంటున్నాడు, ద్వేషాన్ని పెంచుకుంటున్నాడు. అనేక సార్లు దావీదును చంపాలని కూడా చూస్తూ ఉన్నాడు. అయినా దేవునికి ప్రార్థిస్తూ దావీదు జీవితం ముందుకెళ్తుంది. దేవుని మీద ఆధారపడుతూ దావీదు తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. ఈ పరిస్థితులలో దేవునికి మాత్రమే ప్రార్థన చేస్తూ దావీదు ముందుకు వెళ్తున్నాడు కనుక దావీదును ఏ శత్రువుకు అప్పగించలేదు దేవుడు. స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ద్వారా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనకి ఏ కష్టం వచ్చినా, ఏ శ్రమ వచ్చినా, ఇరుకు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, వ్యతిరేకతలు వచ్చినా దేవునికి మాత్రమే మనం ప్రార్థన చేసుకుంటూ మన ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళాలి. దేవుని చిత్తము లేకుండా తల వెంట్రుక సైతము రాలిపోదని దేవుని వాక్యంలో రాయబడింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వందనాలు చెల్లాం. హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధానంలో విశ్వాసముతో, ధైర్యముతో దేవుడిచ్చేటువంటి విడుదలను బట్టి, రక్షణను బట్టి మన ఆత్మీయ జీవితంలో ప్రార్థనాపూర్వకంగా దేవునికి మాత్రమే మనం మొరపెట్టే వారిగా మారిపోతూ మన జీవితాలను క్రీస్తులో కట్టుకోవాలి. ఒక దావీదు జీవితంలోనే వచ్చాయా? అనేకుల జీవితాలలో అనేకమైనటువంటి శ్రమలు వచ్చాయి. బైబిల్లో శ్రమ లేకుండా దేవునికి స్తోత్రములు దీవెన పొందిన వారెవరు లేరు. కష్టాలు పడకుండా ఉన్నతమైన స్థితికి ఎదిగిన వారెవరు లేరు. బైబిల్లో అనేక మంది జీవితాలు మనం చూసినట్టు చూడండి. యాకోబు జీవితాన్ని మనం గమనించినట్లయితే, అన్నను మోసం చేశాడు, తండ్రిని మోసం చేశాడు. మోసపూరితమైనటువంటిది ఆశీర్వాదం అనుకున్నాడు, కానీ తన జీవితంలో ద్వేషానికి గురైపోయాడు. అన్న కత్తి అందుకొని చంపాలని పరిగెత్తిస్తూ ఉన్నప్పుడు తను పారిపోయాడు. భయంకరమైనటువంటి అరణ్యాల గుండా, భయంకరమైనటువంటి ఎడార్ల కూడా తన జీవితాన్ని కొనసాగించి
తన మామ అయినటువంటి లాబాను కుటుంబంలో తలదాచుకోవాలనుకున్నాడు. అక్కడికి వచ్చిన తర్వాత యాకోబు జీవితం ఏమన్నా సుఖంగా జరిగిందా? దేవునికి స్తోత్రములు. ఎన్ని సంవత్సరాలు తన కుటుంబంలో జీవిస్తున్నా, తన గొర్రెల మందను కాస్తి వాటిని అభివృద్ధి పరుస్తూ ఉన్నప్పటికీ, ప్రార్థనాపరుడుగా తన జీవితాన్ని బట్టి ఆ కుటుంబాన్ని దేవుడు దీవిస్తూ ఉన్నప్పటికీ, ఇది యాకోబు ద్వారానే గ్రహిస్తూ ఉన్నప్పటికీ, యాకోబును మాత్రము బహు భయంకరమైనటువంటి రీతిలో చూస్తూ ఉన్నాడు ఆ లాబాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ లాబాను కుమార్తెలను ఇరువురిని చేస్తున్నప్పటికీ, ఈ లాబాను మరి యాకోబును ఒక పనివాడిగా చూస్తూ ఉన్నాడే గాని ఇంటి అల్లుడుగా అంగీకరించే మనసు తన జీవితంలో లేదు. యాకోబును బట్టి దేవుడి లాబాను కుటుంబాన్ని ఇంతగా దీవిస్తూ ఉన్నప్పటికీ, లాబాను మాత్రము తన కుటుంబీకులు, తన కొడుకులు మాత్రము ఒక పనివాడుగాను, ఒక ద్వేషముతో చూస్తూ ఉన్నారు. ఇలాంటి సమయంలో విసిగి చెందినటువంటి వాడే 10 మార్లు తన జీతాన్ని మార్చి మోసగించి అనేకమైనటువంటి శ్రమలకు, కష్టాలకు గురి చేశాడు. ఇవన్నీ సహిస్తూ భరిస్తూ తన జీవితం మరి విసిగి చెందిన వాడై దేవుని ద్వారా తిరిగి తన వాగ్దానమును పొంది తిరిగి తన స్వదేశమునకు కనానుకు రావడానికి ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు దేవునికి స్తోత్రములు. తనకి తెలిసింది ఏంటంటే, ఒక 500 మంది సైనికులతో తన అన్నైనటువంటి ఏశావు తనపై యుద్ధానికి వస్తున్నాడని గ్రహించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వెనకాల ఇక్కడ ఉన్నామంటే ఇక్కడ శ్రమ, ముందుకు వెళ్దామంటే అక్కడ శ్రమ. ఈ పరిస్థితులను బట్టి తన జీవితంలో ఏమీ తోచక, ఏమి చేయాలో అర్థం కాక ఒక రాత్రంతా ఒక చోట యబ్బోకు రేవు దగ్గర రాత్రంతా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. చూడండి ఎంత చక్కగా దేవుని స్తోత్రాలు, ఎంత గొప్ప ప్రార్థన వస్తుంది. కష్టాలు ఎక్కువైనప్పుడు కన్నీళ్ళ ప్రార్థన వస్తుంది. వ్యతిరేకత ఎక్కువైనప్పుడు దేవుని పాదాలను పట్టుకుంటాం. ఏ కష్టం లేదు, ఏ శ్రమ లేదు, ఏ అవమానం లేదు, ఏ ఇరుకులు ఇబ్బందులు లేవు అంటే ప్రార్థనలో బలహీనమైపోతారు, దేవునితో దూరంగా వెళ్ళిపోతూ ఉంటారు, విశ్వాసంలో త్రొట్టిల్లిపోతూ ఉంటారు. మన జీవితంలో ఏవి వచ్చినా అవి మహిమార్థమై, దేవుని మహిమార్థమై మనకు ఆశీర్వాదకరమైనవి అని మనం గుర్తించాలి. యాకోబు జీవితంలో అన్నే 500 మందితో ఎదురాడకపోతే తను ప్రార్థించేవాడా? తన మామ 10 సార్లు తనను మోసగించకపోతే ఈ యాకోబు తిరిగి కనానుకు వచ్చేవాడా? ఈ ప్రయాణంలో ముందుకు వెళ్ళేవాడా? దేవుని ప్రణాళిక నెరవేర్చబడేదా? గ్రహించవలసినది ఏమిటంటే, శ్రమలు ఎక్కువైనా కలది దేవునికి అది సమీపస్తునిగా మార్చబడుతుంది. రాత్రంతా ప్రార్థన చేశాడు. దేవునికి వందనాలు. దేవుడే యాకోబు యుద్ధకు వచ్చేసి పెనుగులాడుతూ ఉన్నాడు. ప్రార్థన, నువ్వు నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేను నిన్ను విడిచిపెట్టను అంటున్నాడు. రాత్రంతా కాలు పట్టుకున్నా, వదిలిపెట్టలేదు. తెల్లవారబోతుంది. దేవునికి వందనాలు. దేవుడు గాయపరిచాడు, అయినా ఈ యాకోబు దేవుణ్ణి విడిచిపెట్టలేదు. అప్పుడు దేవుడు ఒక వాగ్దానం చేశాడు, నువ్వు మనుషులతోనూ దేవునితో పోరాడువాడు గనుక నేటి నుండి నువ్వు యాకోబు కాదు, నువ్వు ఇశ్రాయేలువు. స్తోత్రం. హల్లెలూయా. వందనాలు చెల్దాం. హల్లెలూయా. శ్రమల ద్వారా ఆశీర్వదించబడ్డాడు. యాకోబు అనే మాటకు మోసగాడని అర్థం. ఈ మోసగాని జీవితము తొలగిపోయి ఆశీర్వాదములకు కారకుడైనటువంటి ఇశ్రాయేలుగా మార్పు చెందాడు. ప్రార్థన ద్వారా ఇంత గొప్ప మార్పు యాకోబు జీవితంలో కలిగింది. ఇశ్రాయేలుగా దీవించబడ్డాడు. నేడు ప్రపంచ పటంలో ఇశ్రాయేలు ఒక దేశముగా యాకోబును బట్టి దేవుడు ఆ దేశాన్ని ప్రపంచ పటంలో నిర్మించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అనేక దేశాలు దేవునికి వందనాలు ఇశ్రాయేలుకు వ్యతిరేకముగా లేచిన దేవుని హస్తం ఎప్పుడు ఇశ్రాయేలుకు సహాయముగానే ఉన్నది. నేటి వరకు ఆశీర్వాదకరముగానే ఉన్నది. దేవునికి వందనాలు చెల్లిద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. చూసారా, శత్రుత్వం చంపుదామనుకొని వస్తున్నటువంటి ఏశావు 500 మందితో వస్తున్నప్పుడు భయపడి ప్రార్థన చేసి దేవుని ద్వారా సమాధానమును, ఆశీర్వాదమును పొంది ముందుకు వెళ్తున్నటువంటి ఈ యాకోబును తన అన్న తన కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని ఘనపరిచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రార్థన ద్వారా ఇంతటి విడుదల, ఇంతటి సహాయము, ఇంతటి ఆశీర్వాదము, ఇంతటి దీవెనలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక యాకోబు జీవితంలోనైనా
దేవునికి వందన. ఎవరి జీవితంలో చూసినా దేవునికి వందనాలు. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి అనేకుల జీవితాలలో దేవునికి సమీపస్తులుగా మారి దేవుని సన్నిధిలో ప్రార్థించినటువంటి వారిని దేవుడు దీవిస్తూ వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. శరీరధారిగా ఉన్నప్పుడు ఈ లోకంలో యేసు ప్రభు జీవితంలో కూడా మనం చూస్తాం. యేసు ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు కన్నీళ్లతోనూ రోదనతోనూ శ్రమలలో కూడా జీవితం కొనసాగిస్తూ ఉన్నప్పుడు తండ్రికి విధేయుడయ్యాడని ఎబ్రీ పత్రికలో మనం చూస్తాం. ఎబ్రీ పత్రికలో 5వ అధ్యాయం 8వ వచనం చదవండి. కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకుని చాలు. దేవునికి ఇష్టం. హల్లెలూయా. యేసు ప్రభుకు శ్రమలు రాలేదండి, విస్తారమైనటువంటి శ్రమలు వచ్చాయి. ఎవరు ప్రేమించారు? యేసు ప్రభు ద్వారా మేలు పొందిన వాళ్ళు కూడా వ్యతిరేకులుగా మారిపోయారు. మారిలా లేదా? శిష్యులందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారు. స్వస్థత పొందిన వాళ్ళందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఈ లోకంలో ఉన్నప్పుడు అతనికి తలవాల్చుకున్నట్టు కూడా స్థలం లేదు. నక్కలకు బొరియలు, పక్షులకు గూళ్ళు, మనిషి కుమారుడు తలవాల్చుకున్న స్థలం లేదు. ఇలాంటి నిస్సహాయమైనటువంటి జీవితాన్ని, సాధారణమైనటువంటి జీవితాన్ని యేసు ప్రభు ఈ లోకంలో జీవించాడు. మనము గుర్తించవలసింది ఏంటంటే, శ్రమ మన జీవితంలో కలిగినప్పుడు దేవుడు మనతోనే ఉన్నాడని గ్రహించాలి. హల్లెలూయా. నీవెప్పుడు ఆయనను చూసుకుంటూ నడవాలని ఆశపడుతూ ఉంటాడు. నీవు ఆయన మీద ఆధారపడాలని దేవుడు ఇష్టపడుతూ ఉంటాడు. నీ ద్వారా ఆయన నామానికి మహిమ రావాలని దేవుడు అనేకమైనటువంటి కార్యములను మన జీవితంలో జరిగిస్తూ ఉంటాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధానంలో ఈ కరోనా కాలంలో, లేకపోతే కుటుంబపరమైనటువంటి కొరతలలో, జీవితంలో వచ్చే అనారోగ్య పరిస్థితులలో, అన్ని పరిస్థితులను తట్టుకొని మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవాలి, విశ్వాస జీవితాన్ని కాపాడుకోవాలి, భక్తి జీవితాన్ని కాపాడుకోవాలి. దేవుని మీద మనం ఆధారపడాలి. దేవుని మీద సనుకోకూడదు, దేవుని మీద గునుకోకూడదు, దేవునికి వ్యతిరేకమైనటువంటి అడుగులు వేయకూడదు, దేవునికి వ్యతిరేకంగా మనం నడుచుకోకూడదు. ఎలాంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితులు జీవితంలో కలిగిన దేవునికి సమీపస్తులుగా మన జీవితాలు మారాలి. విశ్వాసంలో బలహీనులు కావద్దు, భక్తి జీవితంలో బలహీనులు కావద్దు. కష్ట సమయాలలో దేవునికి ప్రార్థించి మొరపెట్టి విడుదల పొందే వారిగా మన జీవితాలు ఉండాలి. చేతులెత్తి వందనాలు చెల్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆది అపోస్తల కాలంలో సంఘానికి విస్తారమైనటువంటి శ్రమలు, హింసలు వచ్చేసాయి. కానీ వాళ్ళు దేవుణ్ణి విడిచిపెట్టారా? పారిపోయి పరిగెత్తి చెల్లా చెదురుగా పోయినా వాళ్ళు ప్రార్థనా పరులుగా మారారు. దేవుని మీద విశ్వాసంలో బలవంతులయ్యారు. ఎక్కడికి ఎవరు వెళ్ళినా ఆ ప్రదేశంలో సంఘాలు నిర్మించబడుతూ ఉన్నాయి. సువార్త బహు బలముగా వ్యాపించబడుతుంది. అనేకమైనటువంటి ప్రాంతాలలో దేవుని కొరకై సంఘాలు నిర్మించబడ్డాయి. ఏ అపోస్తలులు తక్కువ శ్రమలు పడ్డారా? ఆదిమ సంఘస్థులు తక్కువ శ్రమలు పడ్డారా? నేడు సైతము అనేక దేశాలలో అనేకమైనటువంటి హింసలకు గురవుతున్నారు క్రైస్తవులు. దేవునికి స్తోత్రాలు. ఏది ఏమైనా విశ్వాసి తన జీవితంలో, దేవుని పిల్లలు తమ జీవితాలలో ఎలాంటి పరిస్థితులు వచ్చినా విశ్వాసాన్ని విడిచిపెట్టొద్దు, భక్తిని దూరం చేసుకోవద్దు. దేవుని సన్నిధానంలో ప్రార్థనా పరులుగా మారాలి, విశ్వాసపరులుగా మారాలి. మన జీవితంలో దేవుని చిత్తము లేకుండా ఒక్క సంఘటన సైతం జరగదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బైబిల్లో రాయబడి ఉంది, నీవు తల్లి గర్భములో పిండముగా ఉన్నప్పుడే నీ దినములన్నీ లెక్కించబడ్డాయి. ఆయన గ్రంథములో నీ దినములన్నీ రాయబడ్డాయి. అంటే ఎప్పుడు, ఎక్కడ, ఎలా జరగాలి, ఏమి జరగవలసి ఉన్నది, అది జరిగి తీరుతుంది. నువ్వు కాదనుకున్నది జరిగి తీరుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యోసేపు జీవితంలో చిన్నతనంలోనే కలలు పడ్డాయి. ఆ కలలు వినినటువంటి అన్నలు ద్వేషం పెంచుకున్నారు. తల్లిదండ్రులు కూడా ఆశ్చర్యపడ్డారు. కానీ ఒక సమయం రానే వచ్చింది. అప్పుడు ఆశ్చర్యపడ్డారు, మందలించారు, కోపగించారు.
అది యాకోబు కూడా, యోసేపు కూడా మర్చిపోయాడు, తల్లిదండ్రులు కూడా మర్చిపోయారు, అన్నులు కూడా మర్చిపోయారు. దేవునికి స్తోత్రాలు. అతని జీవితంలో శ్రమలు ప్రారంభమయ్యాయి. ఒక దినము అన్నలు ప్రేమిస్తున్నారని చెప్పేసి వారికి ఆహారం పట్టుకొని వెళ్ళినప్పుడు గోతులో వేశారు. ఆ తర్వాత మిద్యాను వర్తకులకు అమ్మేశారు. ఒక పనివాడిగా పరాయి దేశంలో పరదేశిగా బ్రతుకుతూ ఉన్నాడు. అక్కడ సుఖపడ్డా? అక్కడేమి సుఖపడలేదు. యవన దశలో అడుగుపెట్టినప్పుడు, పోతీఫరు భార్య బలవంత పెట్టినప్పుడు, తను పాపము దేవునికి వ్యతిరేకంగా పాపము చేయనని పారిపోయినప్పుడు జైల్లో వేయబడ్డాడు. జైల్లో అనేక సంవత్సరాలు ఉన్నాడు. అక్కడ కూడా కళలకు కళల భావము చెప్పేటువంటి జ్ఞానము దేవుడు అతనికి ఇచ్చిండు కనుక దేవునికి స్తోత్ర. జైల్లో నివసిస్తున్నటువంటి ఇద్దరు వ్యక్తులకి ఒకడేమో చనిపోతాడని, ఒకడేమో విడుదల పొంది మళ్ళీ తిరిగి తన ఉద్యోగంలో మరి చేరిపోతాడని చెప్పినప్పుడు దేవునికి స్తోత్రాలు చెప్పినట్టుగా జరిగింది. సంవత్సరాలు గడిచిపోతున్నాయి. ఎప్పుడో చిన్నతనంలో ఉన్నప్పుడు కలలు పడ్డాయి. యవన కాలంలో 30 సంవత్సరాల వయసు దగ్గరకు వస్తూ ఉన్నది. జైల్లో ఒక ఖైదీగా జీవిస్తూ ఉన్నాడు. చేయని నేరానికి ఘోరమైనటువంటి శిక్ష తన జీవితంలో అనుభవిస్తూ ఉన్నాడు. మనం అర్థం చేసుకోవాలి. ఏమైనా తప్పు చేశాడా యోసేపు? తప్పు చేస్తేనే శిక్ష వచ్చిందా? జైల్లో పడ్డాడా? లేదండి. దేవుడి కొరకు జీవిస్తున్నప్పుడు యథార్థమైనటువంటి భక్తి ప్రవర్తన కలిగి ఉన్నందుకు తను జైల్లో వేయబడ్డాడు. దేవుడు తన చిత్తాన్ని జరిగించడం నిమిత్తమై, దేవుడు తనిచ్చినటువంటి వాగ్దానాల నెరవేర్పు నిమిత్తమై ఒక్కొక్కటిగా తన జీవితంలో జరిగిపోతూ ఉన్నాయి. ఏనాడు యోసేపు దేవుని మీద కృంగిపోలేదు. ఏనాడు యోసేపు దేవుని మీద సనిగిపోలేదు. ఏనాడు యోసేపు తన జీవితాన్ని ఎందుకు నాకు ఈ జీవితం అని విసిగి చెంది ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేయలేదు. ప్రార్థన చేసుకుంటూ తన జీవితాన్ని నీతి యథార్థమైనటువంటి భక్తిలో కొనసాగుతూ ఉన్నాడు. దాదాపుగా 30 సంవత్సరాల వయసు తన జీవితంలో వచ్చేసింది. అవకాశం కూడా వచ్చింది. ఆ విడుదల పొందినటువంటి ఆ ఉద్యోగస్తుడు తిరిగి ఫరో దగ్గర దేవునికి స్తోత్రములు పనివాడిగా చేరిపోయాడు. ఆ రోజుల్లో ఫరోకు కలబడింది, దేవునికి వందనాలు, బలిసిన ఆవులు 7 బక్క ఆవులేడు. ఈ బక్క ఆవులు బలిసిన ఆవుల కథ ఆ కలబడిందే గాని వాటి భావము ఎరగని స్థితిలో ఆ దేశపు ప్రజలు గాని, ఆ దేశపు రాజు గాని, ఆ దేశపు జ్ఞానులకు గాని లేదు. అందరిని పిలిచి ఎంతమందిని వాకప్ చేసినా దీని జవాబు చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. అప్పుడు ఈ పనివాళ్ళు ఎవరైతే ఉద్యోగస్తుడు జైల్లో కళ భావాన్ని చెప్పినప్పుడు ఆయన చెప్పినట్టే జరిగింది అని గుర్తించినటువంటి వ్యక్తి పనివాడిగా ఉన్నాడు. అప్పుడు ఫరోకు చెప్పేశాడు, ఆయన అయ్యా మేము జైల్లో ఉన్నప్పుడు ఇలా ఒక అతని మాకు 2 కళలు పడ్డాయి. ఒకడేమో ఒక చనిపోతాడని, శిక్ష పడతాదని, ఇంకొకటేమో విడుదల పొంది నేను ఉద్యోగంలో చేరిపోతానని. ఆ వ్యక్తి నేనే. అయితే ఆయన చెప్పినట్టుగా అతను జరిగినట్టుగా ఆయన చెప్పినట్టుగా జరిగింది కనుక అతనికి సంగతులు తెలుస్తాయి అన్నప్పుడు జైలుకి వెళ్ళి తనను తీసుకొని వచ్చేసి మంచి వస్త్రాలను కట్టించేసి ఫరో ఎదుట కూర్చోబెట్టారు. అప్పుడు ఫరో ఎదుట ఈ విషయాన్ని చెప్పినప్పుడు ఆ ఫరో మరి అడిగాడు యోసేపును, నాకు ఇలా జరిగింది, మరి దీని అర్థం ఏమిటి, దీని యొక్క ఆలోచన ఏమిటి అన్నప్పుడు అతను చెప్పాడు, 7 బలిసిన ఆవులు అంటే సమృద్ధి అయినటువంటి కాలము, 7 బక్క ఆవులు అంటే ఆ తర్వాత వచ్చే కరువు కాలము. ఇలాంటి ఈ దేశంలో సంభవించబోతుంది, ఈ ప్రపంచంలో ఇలాంటి సంఘటన జరగబోతుంది. కాబట్టి దేవుడు ముందుగానే మీరు జాగ్రత్తగా ఉండడం కోసము దేవుడి ఆలోచన ఇచ్చాడు, దేవుడి కళను చెప్పాడు, మీకు అని తెలియపరిచాడు. అప్పుడు యోసేపును రాజు సన్మానించి, ఇంతటి జ్ఞానము, ఇంతటి అధికత దేవుడు నీకు ఇచ్చాడు కనుక ఈ బృహత్తరమైనటువంటి ఘనమైనటువంటి కార్యమును నువ్వే తలపెట్టాలని దేవుని స్తోత్రాలు. నాటి నుండి ప్రధానమంత్రి స్థానాన్ని, ఫరో మాత్రం ఆ దేశానికి అధ్యక్షుడు, కానీ ఆ తర్వాత స్థానాన్ని ఏ నిర్ణయం చేయాలన్నా, ఏ పని చేయాలన్నా, ఏది జరగాలన్నా ఆయన ఆజ్ఞ లేకుండా ఇది జరగనటువంటి ఆ ఉన్నతమైనటువంటి స్థానంలో కూర్చుని పెట్టాడు. రాజవస్త్రాలను తొలగించి, కిరీటం ధరింపజేసి, ఉంగరమును తొలగించి, అధికారాన్ని అప్పగించేశాడు. ఆనాడు యోసేపు జీవితంలో అవన్నీ తిరిగాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి ప్రార్థించాడు, ప్రభువా అనేకమైనటువంటి ఆపత్కాలములు, కష్టకాలములు, జైలు జీవితం, ఈ శిక్షలన్నింటినీ తొలగించి నివిసిన మాట ప్రకారం ఈ ఉన్నతమైన స్థానంలో కూర్చుని పెట్టాడు. నీకు స్తోత్రం.
హల్లెలూయా. ఆ తర్వాత మరి నాడు యోసేపుకి ఇచ్చినటువంటి ఆలోచనను బట్టే ప్రపంచ దేశాలలో నేడు గోదాములు ఉన్నాయి. మొన్న పేపర్కి ఇచ్చారు, ఇక్కడ కూడా గోదాములు కడతారట. దేవునికి స్తోత్రాలు. 25 ఎకరాల భూమి ఈ కోనాయచలం దగ్గర, అక్కడ కూడా గోదాములు కడతారు. రాబోతున్న దినాలలో ఈ తెలంగాణలో విస్తారమైనటువంటి పంటలు పండితే ఈ పంటలు ప్రజల యొక్క అవసరం కోసం కరువు కాలంలో, కష్టకాలంలో దేవునికి స్తోత్రం అక్కడికి వస్తాయని ఈ గోదాములు నిర్మించారు. ఈ గోదాముల నిర్మాణము ఇదంతా యోసేపు ఇచ్చినటువంటి ఆలోచనే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాటి నుండి నేటి వరకు ఆహారము నిలువ చేయుటకు 7 సంవత్సరాల సమృద్ధైనటువంటి కాలం కలిగినప్పుడు విస్తారమైనటువంటి పంట వచ్చింది. ఆ పంటను నిలువ చేయుట కొరకు యోసేపు గోదాములను కట్టించాడు. 7 సంవత్సరాల కాలం అయిపోయిన తర్వాత మరి 7 సంవత్సరాల కరువు కాలం వచ్చేసింది. అది కనపడనంతటిగా కరువు కాలం వచ్చేసింది. అప్పుడు ప్రపంచంలో ఆహారం అంతా అయిపోయింది. ఒక ఐగుప్తులో మాత్రమే ఆహారం ఉన్నది. అప్పుడు తన అన్న, తల్లి, తన కుటుంబీకులు, తన అన్నదమ్ములు అందరు కూడా ఐగుప్తు దేశంలో ఆహారం ఉన్నదని వచ్చేసి ఆయన ఎదుట సాగిల పడవలసిన పరిస్థితి ఏర్పడింది. దాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. చిన్నతనంలో పడినటువంటి కళ నేడు ఈ రీతిగా నెరవేరుస్తున్నావు ప్రభువా, నీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యోసేపుని ద్వేషించి అసహించుకొని చంపాలని చూసి గోతులో వేసి అమ్మబడినటువంటి మనుషులందరి పట్ల దేవునికి వందనాలు. పగ పెంచుకోవాలి కానీ వారి పట్ల జాలిపడ్డాడు. ఎందుకంటే దేవుడు ఏదైతే జరగాలనుకుంటున్నాడో అది జరిగించుటకు ఆయన సమర్థుడు. మనం ఎక్కడికి వెళ్ళినా తప్పించుకోలేం. మన జీవితంలో ఏది జరగాలని దేవుని చేత వ్రాయబడి ఉంటుందో అది తప్పకుండా జరుగుతుంది. యోసేపు జీవితంలో అదే జరిగింది. ఐగుప్తు దేశానికి రాజుగా మార్చబడ్డాడు, దీవించబడ్డాడు. కలల భావాలన్నీ కూడా నెరవేర్చబడ్డాయి. ఆ కరువు కాలంలో తన కుటుంబము పోషించబడ్డారు. తన తల్లి, తండ్రులు, వాళ్ళ యొక్క సహోదరులు, వారి పిల్లలు అందరూ కూడా యోసేపు మీద ఆధారపడి బ్రతకవలసినటువంటి పరిస్థితిని దేవుడు కలిగించాడు. ఇది ఎలా జరిగింది? ఇన్ని సంవత్సరాల కాలం జరిగిపోయినా మరి అతని జీవితంలో దేవుడు చెప్పినటువంటి మాట ఖచ్చితంగా యథార్థంగా జరిగిపోయింది. దేవునికి స్తోత్రం. చేతులెత్తి వందనాలు వెళ్దాం. హల్లెలూయా. ఈ రకంగా బైబిల్లో ఎవరి జీవితాలను మనం తీసుకున్నా ఒక ఉన్నతమైనటువంటి స్థానంలోనికి రావాల్సినటువంటి మరి ఆ ఉండాలి అని దేవుడు అనుకుంటాడో వాళ్ళ జీవితాలలో ఇలా నడిపిస్తూ ఉంటాడు. సుఖంగా ఒక దేవునికి స్తోత్రంలో సంతోషకరమైనటువంటి జీవితం ఎవరి జీవితంలో మరి కలిగి ఉండి వాళ్ళు ఉన్నతమైన స్థానానికి రాలేదు. అపోస్తలుడైనటువంటి పౌలు దేవునికి స్తోత్రములు, మనము ఆయన ఎన్ని శ్రమలు అనుభవించి క్రీస్తు కొరకు జీవించాడు. బ్రతుకుట క్రీస్తే, సావైతే మేలు అనేటువంటి ఆ ఉన్నతమైనటువంటి ఆ మాట తన జీవితంలో మరి పలికి అదే రీతిగా తన జీవితాన్ని నెరవేర్చుకున్నాడు. దేవుని బిడ్డలారా, మనం అర్థం చేసుకోవాలి. కష్టాలు మనుషులకి వస్తాయి, బాధలు మనుషులకి వస్తాయి, నింద అవమానాలు మనుషులకి వస్తాయి. మనం చేయవలసింది దేవుని సన్నిధానంలో ప్రార్థన పూర్వకంగా జీవించుటే. చేతులెత్తి వందనాలు వెళ్దాం. హల్లెలూయా. యేసు ప్రభువు సైతం ఈ లోకంలో ఉన్నప్పుడు నిందల అవమానాలు కలిగాయి. ప్రార్థన తప్ప మనం మరొకటి చేయాలి. దేవుని మీద సనగటం, మనుషుల మీద సనగటం, పరిస్థితుల మీద విసిగిపోవటం, ఇది కాదు దేవుని పిల్లలు చేయవలసి. అన్యులు చనిపోతారు, మేమంతా మందాగి చచ్చిపోతా. దేవునికి ఇష్టం. చావు పరిష్కారము కాదు. నీ సమస్యకు పరిష్కారము దేవుని యొద్ద ఉన్నది. హల్లెలూయా. ప్రతి మనుషుని యొక్క సమస్యకు పరిష్కారము దేవుని యొద్ద ఉన్నది. పరిష్కారాన్ని చేసే దేవుడు ఒక్కడే. దేవుని ప్రార్థించాలి. మనకి ఎన్ని కొరతలు జీవితంలో కలిగిన ఆ కొరతలో నుండి విడిపించే దేవుడు ఎవరు అతిథులు కాదు. ఆది కాండము మొదలుకొంటే ప్రకటన గ్రంథం వరకు ఉన్న భక్తులందరి జీవితాలలో ఎంతో కొంత కష్ట, వ్యాధి, బాధ, సమస్యలు ఎన్నో వచ్చాయి. వాళ్ళు దేవుని మీద ఆధారపడ్డారు, విడుదల పొందారు, రక్షించబడ్డారు. దేవునికి స్తోత్రం కలుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నేడున్నటువంటి నా జీవితంలో, మన జీవితంలో ఎన్ని పరిస్థితులు వ్యతిరేకంగా వచ్చినాయి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ దేవుని మహిమార్థమై బ్రతకడం తప్ప మనం మరొకటి ఏమీ
చేయండి. ఎందుకంటే వాక్యం ఎప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా సమస్య మన జీవితంలో కలిగిన, దేవా నీ గ్రంథంలో ఇది జరగాలని నువ్వు రాసి పెట్టావు. హల్లెలూయ. చదవండి 139వ కీర్తనలో ఆ మాటలు చదవండి. దేవునికి స్తోత్రం. ఈసిల్లా దేవునికి వందనాలు. 16వ వచనం, 139వ కీర్తన 16వ వచనం. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒక్కటైనా కాకమునుపే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములాయను. స్తోత్రం. హల్లెలూయ. మన జీవితములో ఏది జరగవలసి ఉన్నదో, జరగవలసిన ప్రతి కార్యము గ్రంథంలో రాయబడ్డాయి. అందుకే అంటారు, దేవునికి వందనాలు, హిందువులు అంటారు, వాళ్ళకి ఉన్నతమైనటువంటి సత్యము అవగాహన లేదు కనుక రే మొదట రాసిన రాత అది జరగాలరా అంట. మొదట కాదు రాసింది. హల్లెలూయ. దేవునికి స్తోత్రాలు. మనము పిండముగా ఉన్నప్పుడే మనము ఏమి కావాలన్నటువంటి విషయాలను దేవుడు తన గ్రంథంలో రాసి పెట్టాడు. ఏది జరగవలసి ఉన్నదో అది జరిగి తీరుతుంది. దేవునికి మనం వద్దనుకున్న అది అసలే ఆగదు. ప్రభుత్వం చేతులెత్తి వందనాలు వెళ్దాం ఒకసారి. హల్లెలూయ. అయితే జరిగే పరిస్థితులను బట్టి దేవుని మీద వ్యతిరేకంగా మాట్లాడకూడదు, దేవుని మీద సనుక్కోకూడదు, విశ్వాసములో బలహీనం కాకూడదు, ప్రార్థనలో చల్లగారకూడదు. మనము దేవుని వైపు చేతులెత్తాలి, దేవుని వైపే మనం కనులెత్తాలి, దేవుని మీద మాత్రమే ఆధారపడాలి, దేవుని మహిమార్థమే మన బ్రతుకును కొనసాగించాలి. అపోస్తలులు అందరూ కూడా విచిత్రమైన రూపంలో చదివారు. దేవుని కొరకు చనిపోయారు. దేవుని చిత్తము ఎలా ఉండాలా నా జీవితం జరగని అని సమర్పణ చేసుకున్నారు. ఎంతెంత జీవితాలు ఉండేవాళ్ళు దేవునిలోకి రాకముందు, యేసు ప్రభు ఏర్పాటు చేసుకోకముందుకు అపోస్తలుల జీవిత పరిస్థితి. అందులో కొందరు సామాన్యులు ఉన్నారు, అందులో కొందరు దొంగలు ఉన్నారు, అందులో కొందరు ఉద్యోగస్తులు ఉన్నారు. ఎన్ని రకాల మనుషులను దేవుడు ఏర్పాటు చేసుకున్నా, రకరకాల బలహీనమైన జీవితాలు వాళ్ళు కలిగి ఉన్నారు. కృంగిపోయి కలవరపడే పరిస్థితులు వాళ్ళ జీవితంలో కలిగి ఉన్నారు. చివరికి దేవుడు వారిని అభిషేకించి అద్భుతమైన జీవితాన్ని వారికి ఇచ్చి వాళ్ళ మరణం మీదకి, వాళ్ళ జీవితాలలో మరణం మీదకి పరిస్థితులు వచ్చినా భయపడకుండా, జడియకుండా, దేవుణ్ణి విడిచిపెట్టకుండా ధైర్యంగా మరణానికి వారి జీవితాన్ని అప్పగించుకున్నారు. యేసు ప్రభు కొరకు, నీతి కొరకు, భక్తి కొరకు, యథార్థత కొరకు తమ జీవితాలను ముగించుకున్నారు. మనం ఇవన్నీ చదువుకోవడానికి మాత్రమే కాదు, జీవించటానికి, నేర్చుకోవటానికి, వారి వల్లే మన జీవితాలను మార్చుకోవటానికి, బ్రతకటానికే దేవుడు మనకి ఇవి నేర్పిస్తూ ఉన్నాడు. ఇవన్నీ ఈ గ్రంథంలో లిఖించబడి సేవకులను ఏర్పరిచి మీరందరినీ పోగు చేసి ఈ విషయాలను వీరికి నేర్పించి, కలవరభావం వచ్చినప్పుడు ఏం చేయాలి, కష్టం వచ్చినప్పుడు వీళ్ళకి ఏం చేయాలి, వ్యాధి వచ్చినప్పుడు వీళ్ళకి ఏం చేయాలి, ఏ దినములో ఏమేమి సంభవిస్తున్నాయో, సంభవించే విషయాలు ఎందుకు వారి జీవితంలో సంభవిస్తున్నాయో ఇవన్నీ గ్రహించుట నిమిత్తమై జరుగుతూ ఉన్నాయని నేర్పించాలని దేవుడు ఈ గ్రంథాన్ని మనకి ఇచ్చాడు. చైత్రత్వ వందనాలు చెల్దాం ఒకసారి. హల్లెలూయ, హల్లెలూయ. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కష్ట దినాలలో మనం ఉంటున్నాం. ప్రపంచమే కష్ట దినాలలో ఉన్నది. అయినా ప్రభు తట్టు కొందరు తిరుగుతలేరు. నేను నిన్న సంతోషం అనిపించింది నాకు. ఒక పాస్టర్ల సమావేశం జరిగింది. నేను అక్కడికి వెళ్తే కడియం శ్రీహరి గారు హల్లెలూయ చెప్తాడు. స్తోత్రం. హల్లెలూయ. వాళ్ళ తల్లి వాళ్ళ భార్య విశ్వాసులట. దేవునికి వందనాలు. తను సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఈయన కూడా దేవుని మీద విశ్వాసం ఉంటుంది, కానీ నేను గుడికి వెళ్ళనండి. దేవునికి వందనాలు. అయితే అక్కడ ఒక పాస్టర్ ఉండి ఈ శ్రీహరి సారు మరి సీక్రెట్ గా అంటే అంతర్గతంగా దేవుని మీద విశ్వాసం ఉందని చెప్పింది. లేదు లేదు, అంతర్గతంగా కాదయ్యా, నేను బహిరంగంగానే అలానే చెప్తానని అంటాడు. హల్లెలూయ, హల్లెలూయ. గొప్ప విషయమే. దేవునికి వందనాలు. ఇట్లా ఎంతో మంది భక్తులు ఉన్నారు. నాకు చాలా సంతోషం అనిపించింది. ప్రభువానికి స్తోత్రం. ఇంకా అధికారులు అందరూ ఇలా గుర్తిస్తే ఎంత బాగుంటుంది. దేశమంతా ఇలా దేవుని అర్థం చేసుకుంటే ఇంకెంత దీవెనకరంగా ఉంటుంది మన దేశం. ప్రపంచం అంతా యేసు ప్రభువును తెలుసుకొని, రక్షకుని తెలుసుకొని, ఆయన అడుగు జాడలలో, ఆయన మార్గంలో జీవిస్తే ఈ ప్రపంచం ఎంత బాగుపడుతుంది. ఈ వ్యాధి, కరోనా, ఈ సమస్యలన్నీ ఉండేటివి కావు అనేటువంటిది
నాకు అర్థం చేసుకుని నేను ప్రార్థన చేశాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంఘస్థులుగా మనము ఈ కష్టకాలంలో మనం జీవిస్తూ ఉన్నాం. ప్రార్థనలో త్రెట్టిల్లిపోకుండా, విశ్వాసంలో బలహీనులు కాకుండా, దేవునికి వందన. ఎన్ని కష్టాలు వచ్చినా, కరోనా మాత్రమే కాదు, జీవితంలో రకరకాల కష్టాలు వస్తూ ఉంటాయి. అన్యులకేమో ఏం చేయాలో అర్థం కాదు. దేవుని పిల్లలకేమో దేవుడే ఉన్నాడు, ఆయనకు ప్రార్థిస్తే విడిపిస్తాడన్న విశ్వాసంతో బ్రతకాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ఇది కొంచెం అనానుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నా, అఫీషియల్గా మనం ఇలా ఆరాధన చేసుకునే అవకాశం లేకపోయినా, మరి తప్పనిసరి పరిస్థితుల్లో మన దేవుని సేవించలేక బ్రతకలేము గనుక ఈ రీతిగా మనము ఈ ప్రార్థన కోడికను ఏర్పాటు చేశాం. కళ్ళు మూసుకొని మనం ప్రార్థన చేసుకున్నాం. ప్రభువా, ఎన్ని కష్టాలు నా జీవితంలో వచ్చినా, ఎన్ని వ్యతిరేకాలు నా జీవితంలో వచ్చినా, ఎన్ని ఆటంకాలు నా జీవితంలో వచ్చినా, ఓ ప్రభు, శత్రువు ఖడ్గం పట్టుకుని తరుపుతూ ఉన్న పరిస్థితిలో ఉన్నా, తప్పించే దేవుడవు నీవు ఒక్కడవే. నీకు నేను ప్రార్థిస్తానయ్యా, నీ మీద ఆధారపడతానయ్యా, నీకు మొరపెడతానయ్యా. ఓ ప్రభు, విడిపించే దేవుడవు నీవే, రక్షించే దేవుడవు నీవే, తప్పించే దేవుడవు నీవే, శ్రమకాలంలో విడిపించే దేవుడవు నీవే, ఆపత్కాలంలో విడిపించే దేవుడవు నీవే, వాగ్దానం చేసిన దేవుడవు నీవు, నెరవేర్చకు సమర్థుడవు. ఆపత్కాలంలో నాకు మొరపెట్టుము, నీకు ఉత్తరం ఇచ్చి సెలవిచ్చిన దేవా, నీకు స్తోత్రములు రాజా. నేను నాయన సనుకునే జీవితము నాకు వద్దు ప్రభా, గునుకునే జీవితము నాకు వద్దు ప్రభా. యాకోబు జీవితంలో ఎన్నో కష్టాలున్నాయి ప్రభా, ఎన్నో శ్రమలున్నాయి ప్రభా. నాయన అన్నను ఆ నాన్నను ఒకసారి మోసం చేసి 10 సార్లు మోసగించబడిన వాడై, జీవితంలో విసిగిపోయిన వాడై, ఓ దేవా, అన్న కత్తి పడుకొని చంపాలనుకుంటున్నప్పుడు, మామ వెనకాల తరుముతూ ఉన్నప్పుడు, ఒంటరిగా నీ సెల్లో ప్రార్థించి ప్రభువా, నీ చేత ఇశ్రాయేలుగా మా నాయన దీవించబడ్డాడు, యాకోబు ఇశ్రాయేలుగా దీవించబడ్డాడు ప్రభువా. ఎన్నెన్నో మేలు దావీదు ద్వారా పొందిన సౌలు కూడా దేవా, దయ్యాలు వెళ్ళిపోవడానికి, దురాత్మలు వెళ్ళిపోవడానికి దోహదపడినటువంటి దేవా, దావీదును చంపడానికి చూస్తున్నాడు. శత్రు చేతుల ప్రాణం లేకుండా తప్పించిన దావీదును ప్రాణం చేయాలని చూస్తున్నాడు. అయినప్పటికీ ప్రభా, దావీదు ప్రార్థిస్తున్నాడయ్యా, నీ వైపు చూస్తున్నాడయ్యా, నీ మీద ఆధారపడుతున్నాడు ప్రభువా. దావీదును శత్రు చేతికి అప్పగించలేదు ప్రభువా, దావీదు మరణానికి అప్పగించలేదు ప్రభువా. దావీదును విడిపించిన దేవుడవు దేవా. యోసేపు మీద తన కుట్టి మీద తన అందమైన యోసేపు మెచ్చుకొని చంపాలని చూసినప్పటికీ ప్రభువా, నీవిచ్చిన కళాభావము ద్వారా దేవా, నీవిచ్చిన వార్తలను బట్టి ప్రభువా, తన జీవితంలో నెరవేర్చుకోవాలని పరిమ వరకు దేవా, నువ్వు యోసేపుని విడిచిపెట్టలేదయ్యా. అవును ప్రభువా, ఈ లోకంలో శరీరధారిగా మానవులను రక్షించిన కొరకు వచ్చినప్పుడు ఈ లోకంలో నీకు సుఖము దొరకలేదయ్యా, ఈ లోకంలో నీ ఘనత దొరకలేదయ్యా, ఈ లోకంలో దేవా నువ్వు సంతోషంగా జీవించలేదయ్యా, నీకు అవమానమే దొరికింది ప్రభువా. లోకమంతా నిన్ను ద్వేషించాడు ప్రభువా, శిలువ మరణానికి ఎక్కించాడయ్యా, నీ ద్వారా మేలు పొందిన వారికి వ్యతిరేకంగా మారిపోయాడు ప్రభువా. నీ చేత దీవించబడ్డ వారు నేనికి వ్యతిరేకులుగా మారిపోయారు ప్రభువా. నీ వేలు పచ్చుకున్న నీ శిశువులను విడిచి పారిపోయారు ప్రభువా. అవునయ్యా, నా జీవితంలో, మా జీవితంలో ఎలాంటి పరిస్థితులు వచ్చినా నువ్వు సరిగిపోకుండా, బలహీనులు కాకుండా, ఆత్మహత్య చేసుకోకుండా విడిపించే దేవుడవు నీవు ఉన్నావని, రక్షించే దేవుడవు నీవు ఉన్నావని నీ సన్నిధానంలో ప్రార్థిస్తూ, నీ మహిమార్థమై జీవిస్తూ, నీ రాకడ కొరకై సిద్ధపడే భాగ్యమును ప్రసాదించండి. యేసయ్యా, నీ కృప దయచేయండి దేవా. కరోనా ఈ లోకమంతా ఉన్నది ప్రభువా, కష్టాలు లోకమంతా ఉన్నాయి ప్రభువా, కొత్త కొనుగోలన్నీ ఉన్నాయి ప్రభువా, కుటుంబాలలో ఎన్నెన్నో లోట్లు ఉన్నాయి ప్రభువా.
ఇవన్నిట్లలో త్రొట్టి లేపోకుండా ఈరోజు సాగిపోవడం కృప దయచేయమని మనం ప్రభుకు ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం. చదువుకున్న పిల్లలకు టెన్షన్లు ఉన్నాయి, చదువు అయిపోయిన వారికి టెన్షన్లు ఉన్నాయి, వృద్ధులకు టెన్షన్లు ఉన్నాయి, యవనస్తులకు టెన్షన్లు ఉన్నాయి. ప్రతి ఒక్కరికి ఎన్నో సమస్యలు ఉన్నాయి. నీ సమస్యలను విడిపించేవాడు దేవుడు అక్కడే. నీ మరణానికి తిరిగి రక్షించేవాడు, నీ ప్రాంతాన్ని విడిపించేవాడు. యేసు ప్రభు అక్కడను విడిపించేవాడు, యేసు ప్రభు అక్కడను రక్షించేవాడు, యేసు ప్రభు అక్కడను తప్పించేవాడు. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున, నీ అనాది ప్రణాళికలో హర్షించున హృదయ సీమా. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నీ పరిచర్యను పుట్టించుటే నా ప్రియమమాయనే. నీ పరిచర్యను పుట్టించుటే నా నియమమాయనే. నీ సన్నిధిలో నీ పొందుకోని స్నేహితుడా,
కాలములలో నీకు మొరపెడితే నువ్వు విడిపించే దేవుడు. కష్టాల జీవితంలో కలిగినప్పుడు, నష్టము జీవితంలో కలిగినప్పుడు, ఇరుకు ఇబ్బందులు వ్యతిరేకతలు కలిగినప్పుడు, ఈ ఆశ్రయమును ఎరగని అన్యజాతి ప్రజలైతే ఆత్మహత్యలు చేసుకుంటారయ్యా. మాకు ఈ అవసరం లేదు. చదువుకోకూడదు, గులుకోకూడదు, విశ్వాసంలో దిగజారిపోకూడదు, ప్రార్థనా జీవితంలో బలహీనలు కాకూడదు, ఆత్మీయ జీవితము చేజార్చుకోకూడదు. ప్రభు ఈ కృప దయచేయమని ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన మా యేసయ్య, నీ పాదములకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు. గత దినాలన్నీ కాపాడి సజీవులుగా ఉంచి ఈ పునరుత్థాన దినమందు నీ పాదాల దగ్గర గడపడానికి కృపనిస్తున్నావు. నడిపించిన నీ బిడ్డలందరి కొరకై నీకు వందనాలు. విత్తబడిన మాటలు ప్రతి హృదయంలో నాటి ఫలింప చేయండి. విశ్వాసంలో నిలకడగా, ప్రార్థనలో దిగజారిపోకుండా బలముగా, దేవా భక్తుల్లో నాయనా నీకు స్తోత్రాలు, స్థిరముగా ఉండడం నీ కృప దయచేయండి. మీ బిడ్డలందరినీ చేతులకు అప్పగిస్తున్నాం. ఏ కుటుంబంలో ఏ కొరతలు ఉన్నాయో ఆయన మీ మేరగములే. కొరతలు తీర్చే దేవుడు నీవే. ఆకాశ పక్షులు విత్తము కోయం వాటిని పోషించిన దేవుడు నేను పోషించిన అని సెలవిస్తున్నారు. ఒక్కొక్కరు మీరు పోషించండి, అక్కడ అవసరతలన్నీ తీర్చండి, కొరత కొదువులను తీర్చండి, సమృద్ధిని తెచ్చండి. చదువుకుంటున్న పిల్లల విషయంలో, రిజల్ట్ల విషయంలో, ఎగ్జాముల విషయంలో టెన్షన్ లేకుండా ప్రభువా ధైర్యముగా నా తండ్రి సమాధాన హృదయం కలిగి ప్రభువా నిపుణుల ముందుకు సహాయం తెచ్చు. నువ్వు సహాయకుడు ప్రభువా. నీ వైపు చూసిన వారి ముఖములను రాజ్యపని దేవుడవా. మీరే కృప చూపమని ప్రార్థిస్తాం. ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి, ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి ప్రభు. ప్రతి బిడ్డలో మీరుండండి దేవా, ప్రతి కుటుంబంలో మీరుండండి ప్రభు. నాయన నీకు స్తోత్రాలు. రాలేని బిడ్డలు కూడా మీరు జ్ఞాపకం చేసి వారిని మీరు ఆశీర్వదించాలి. ఈ కరోనా ప్రభావం నుండి విడిపించి ఎంత త్వరగా నాయన మేము కోలుకుంటే అంత మంచిది ప్రభు. నీ మహిమార్థమైన మా జీవితాలు, మా బ్రతుకులు, కుటుంబాలు కట్టుకోవడానికి సహాయం తెచ్చు. మీ చేతులకు ఒక్కొక్కరిని అప్పగిస్తూ అనారోగ్యంతో వారిని విడిపించి రక్షించి స్వస్థపరచమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. పరమ తండ్రైన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము తోడై నడిపించును. సంపూర్ణ జయము కలుగుగాక. ఆమేన్.